కాబట్టి చాలా చింతించబడింది. ముఖ్యంగా రెండే రెండు వాక్యాలని నా పత్రిక చూపిస్తాను. నా పత్రిక సమర్పణ అంశం ఎల్లూరి సుధాకర్ గోసంగి ఒక పరిచయం. నా పేరు నరేష్ ముఖ్య పరిషత్ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఎల్లూరి సుధాకర్ గారు హైదరాబాద్ నల్లకుంటలోని ఆంధ్ర సాక్ష్య కళాశాల విద్యార్థిగా ఉన్న సందర్భంలో తన 18వ ఏట శ్రీకృష్ణదేవరాయలు గారు రాసిన అముక్త మాల్యద అనే గ్రంథంలో ఈ మాలదాసరి అనే కథను వినాలి. ఈ అముక్త మాల్యదపై విశ్వనాథ కవి గారు మరియు వేద వెంకటేశ్వర గారు లాంటి మహామహులు ఎందరో వాక్యాలను రాయడం జరిగింది. ఈ వాక్యాలు అన్నింటిలోనూ మాలదాసరి అనే సంబోధించడం జరిగింది. కానీ శ్రీకృష్ణదేవరాయలు గారు రాసిన మాలదాసరి అనే పదము లేదు. శ్రీకృష్ణదేవరాయలు గారు రాసిన అముక్త మాల్యదలో మాలదాసరి అనే పదం లేదు, గోసంగి అనే పదం ఉంది. ఈ గోసంగి అనే పదాన్ని వాడకుండా మాలదాసరి అనే పదాన్ని ఎందుకు వాడుతున్నారో అని గ్రహించి ఎల్లూరి సుధాకర్ గారు ఈ మాలదాసరిని కాదని గోసంగి యొక్క చరిత్రను గోసంగి అనే దీర్ఘ దళిత కావ్యంగా రాయడం జరిగింది. ఈ గోసంగి గురించి శ్రీకృష్ణదేవరాయలు గారు రాసిన అముక్త మాల్యదలో 6వ ఆశ్వాసంలో ఉపాఖ్యానంగా ఈ కథ కనిపిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు అముక్త మాల్యదని గోసంగి అని ఒక విశాల శతాబ్దంలో జీవించిన వారిని, అంధకార యుగంలో అస్పృశ్యతను అనుభవించిన వారిని, పేర్కొనడానికి వీలు లేని యుగంలో పుట్టిన వారిని, ముట్టుకోవడానికి ఇష్టపడని మురికి జలాన్ని 500 సంవత్సరాలుగా హైందవ లోక అవమానితుని, అనుమానితుని, అభిమానవంతుని అని శ్రీకృష్ణదేవరాయలు గారు 500 సంవత్సరం పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా గోసంగి గురించి తెలియజేశాడు. ఇంకేమన్నాడంటే గోసంగి గురించి, గోసంగి పంచమ వర్గానికి చెందిన చండాలుడు అని అన్నప్పుడు ఏమని మాట్లాడాడంటే, నేను మాణిక్యాన్నే కానీ మసిగుడ్డలో దాచబడ్డాను, నేను సాటి మనిషినే కానీ అంటరాని గడ్డలో పుట్టాను, వివర్ణ యుగంలో విధి మనుషులని వేదం గుర్తించని మహాశూన్య గోసంగిని ప్రశంసించారు. ఇంకా ఈ కాలంలో ఇంకా ఇలాంటి వర్ణ వివక్షత మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా దేవాలయాల్లో కూడా కొందరికి రాణించలేదు. దీన్ని కూడా ఇక్కడ క్రోడీకరించి నేను గోసంగిని, నేను మాతంగిని, నేను మాదిగని, నేను మాలని, నేను కొడాలిని, నన్నే గుర్తిస్తే నేను నా దేహానికి దేవాలయానికి మధ్యన అంటూ గోడలు ఉన్నంత కాలం ఈ గోసంగి కొనసాగించే ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ కృతజ్ఞతలు, అభినందన. దేశ పిల్లలు కూర్చోవడం కొంచెం కష్టం, ఎందుకంటే మంచి వ్యాసాలు ఉన్నాయి, మంచి విషయాలు తెలుస్తున్నాయి. అముక్త వారి నుంచి రోజు తీసుకుని